హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా ఆనియన్ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కొంచెం అప్లై చేసేస్తే చక్కగా మనకు ఆనియన్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2 మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బెండకాయలను అయితే ఒక 3 తీసుకొని ఇలాగ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కలు ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలండి. ఆ వాటర్లో ఒక నైట్ అంతా కూడా ఈ వాటర్లో ఈ ముక్కల్ని చక్కగా నానబెట్టేసుకుని తర్వాత ఉదయం మార్నింగు ఆ ముక్కలు తీసేసి ఆ వాటర్ తీసుకుని తాగామనుకోండి, షుగర్తో ఎక్కువగా బాధపడే వాళ్ళు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎన్నో మెడిసిన్స్ వాడినా తగ్గకపోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. రోజు క్రమేణా ఇలా చక్కగా తగ్గిపోతుందండి. ఇలా రోజు కూడా నైట్ ఇలా బెండకాయ ముక్కలను వాటర్లో నానబెట్టేసుకొని ఉదయము మార్నింగ్ ఈ వాటర్ని ఆ ముక్కలు తీసేసి బెండకాయ ముక్కలు ఇలా ఈ వాటర్ని తీసుకొని తాగామనుకోండి, ఇలా రోజు చేస్తూ ఉంటే క్రమేణా షుగర్ అయితే మనకి తగ్గిపోతుందండి. ఏముందండి, 3 బెండకాయలను అయితే తీసుకొని ఇలాగ చక్కగా కట్ చేసుకుని వాటర్లో వేసేసుకొని ఆ వాటర్ తాగితే చాలండి. చాలా వరకు కూడా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. 100% వర్క్ అవుతుందండి. ఇలా ఎన్నెన్నో మెడిసిన్స్ వాడి చూసే ఉంటాం, కానీ ఒక్కసారి ఇలా ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఎల్లుల్లిపాయలను వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఒక ఇస్కర్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేయొచ్చు. విస్కర్లో ఎల్లుల్లిపాయని ఇలా సపరేట్ చేసేసి విస్కర్లో పెట్టేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని విస్కర్ స్టవ్ పైన పెట్టేసి ఇలా చక్కగా కొంచెం హీట్ వస్తే సరిపోతుంది. అంటే కొంచెం కలర్ వచ్చేంత వరకు కొంచెం ఇలా హీట్ చేసేసుకొని తర్వాత ఇలాగా ఎల్లుల్లిపాయలు ఒలుచుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అనుకుంటే చాలండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయనైనా చాలా ఈజీగా అయితే తీసేయచ్చండి. చూసారా, ఇప్పుడు ఇలా అనగానే చక్కగా వచ్చేస్తుందండి. ఇలా అంటే కొంచెం హీట్ చేసాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తొక్క అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేయండి, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4 శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ బాగా మనకి ఎక్కువగా వాటర్లో ఉండటం వల్ల ఫింగర్స్ మధ్యలో ఇలాగా మనకి ఎలర్జీ అంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఇలా బాగా దురద అలానే మంట వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. ఇలాగ కొంచెం అయితే కొబ్బరి నూనె అయినా మనం మంచు నూనె అయినా అంటే మనం వంటల్లో యూజ్ చేసుకునే నూనె అయినా ఏ నూనె అయినా కూడా ఇలా కొంచెం ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం హీట్ చేసేసుకొని నైట్ పడుకునే ముందు ఇలాగ ఫింగర్స్ మధ్యలో ఇలా అప్లై చేసేసి రోజు కూడా ఇలా అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి, క్రమేణా చక్కగా తగ్గిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. నేను ఎప్పుడైనా ఇలాగా కొంచెం మనకి ఫింగర్స్ మధ్యలో పాచినట్లుగా దురద మంట ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తానండి, నాకు చక్కగా తగ్గిపోతుంది. ఈ టిప్ కూడా మీకు కూడా షేర్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పెరుగు త్వరగా తోడుకోవాలి, ఒక 1 అవర్ లోపలని మనకి త్వరగా తోడుకోవాలి అనుకున్నప్పుడు పచ్చిమిర్చి తొడుముల్ని ఒక 2 వేసేసి కొంచెం పెరుగు తోడు పెట్టుకుంటే చక్కగా తోడుకుంటుందండి. 1 అవర్ లోపలని తోడుకుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 6 మన వెజిటేబుల్స్ కట్ చేసి చాక్ అయితే ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి. మనం బయటికి వెళ్ళి షార్ప్నెస్ తెచ్చుకునే అంత షాపుల్లోకి వెళ్ళి అంత అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా ఇలా షార్ప్నెస్ అయితే తెచ్చుకోవచ్చు. పెంగాని కప్పులు అయితే అందరి ఇళ్ళలో ఉంటూ ఉంటాయి కదండి. ఒక కప్పుని అయితే తీసుకుని ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా చాక్తో రఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా అనుకుంటే చాలండి, చాలా ఈజీగా షార్ప్నెస్ అయితే వస్తుంది.
తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, వెజిటేబుల్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కొక్కసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి. ఇలా మునక్కాయలను అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా అలానే ఉంటాయండి. 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మునక్కాయ ముక్కలు ముందుగా ఇలాగా మనం కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుని ముక్కలు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకొని ఇలా ఏదైనా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిలో ఇలాగా ప్రతి ఒక్క మునక్కాయ ముక్కకి కూడా ఇలాగా ఆయిల్ అప్లై చేయాలండి. మనం వంటల్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా ప్రతి ఒక్క ముక్కకు కూడా ఇలాగా పట్టించేసి ఇలాగ ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పైన కూడా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఎన్ని రోజులు ఉన్నా మనకి మునక్కాయ ముక్కలు పాడవకుండా బూజు పట్టకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందామండి. ఇలా నిమ్మకాయల్ని మనం ఎన్నో రకాలుగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. నేను చెప్పిన ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుందండి. ఇలా నిమ్మకాయల్ని మనం ఇలా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి కుళ్ళిపోవటం పాడవటం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా ప్రతి ఒక్క లెమన్కి కూడా కోకోనట్ ఆయిల్ కానీ మనం వంటల్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా పర్లేదండి. ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అడుగుని వేసేసుకొని పైన కూడా ఒకటి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఎండుమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎండుమిర్చిని ముందుగా తొడుములు తీయకుండానే ఇలా ఎండలో ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత ఇలా ఎండలో పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్న ఈ ఎండుమిర్చిని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. మనం కర్రీస్లో చక్కగా యూజ్ చేసుకోవడానికి పాడవకుండా అలానే బూజు రాకుండా పురుగు పట్టకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఇలాగ ఎండు కొబ్బరిని కందిపప్పులో పెట్టేసుకుంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కొబ్బరి చిప్పలో ఇలా ఎల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదండి. ఎల్లిపాయలు మనం ఒలుచుకున్న తర్వాత ఎల్లిపాయ తొక్క అయితే ఉంటుంది కదండి. ఆ తొక్కను పడేయకుండా ఇలా కొబ్బరి చిప్పలో వేసేసుకొని దానిలో కర్పూరం బిళ్ళని ఒక 3 తీసుకొని అందులో వేసేసుకొని బ్రూ కానీ అలానే బ్రూ కాఫీ టీ పౌడర్ కానీ ఏదైనా ఒక స్పూన్ వేసేసుకొని ఇలా ఈవినింగ్ టైంలో మనకు దోమలు ఎక్కువగా బెడ్రూమ్లకు వచ్చేస్తూ ఉంటాయి కదండి. మనం ఎంత దోమలు పెట్టుకుంటున్నా కూడా ఒక్కొక్కసారి మిస్ అయ్యి వచ్చేస్తూ ఉంటాయి. మెస్ డోర్లు ఉన్నా కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా ఈవినింగ్ టైంలో మనకి ఎక్కువగా ఏ రూమ్లో అయితే తిరుగుతున్నాయో ఆ రూమ్లో ఇలా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 12, సాల్ట్ చెమ్మ లేకుండా గడ్డలు కట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎండుమిర్చి ఇలా సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి చెమ్మ లేకుండా గడ్డలు కట్టకుండా అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టిప్ నెంబర్ 13, ఇలా పంచదార అయితే ఒక్కొక్కసారి మనకి శీతాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా చెమ్మ పట్టేసి తడిగా తేమగా ఉన్నట్లుగా ఉంటుంది కదండి. ఇందులో కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి. కొబ్బరి చిప్పుని ఈ విధంగా సగం అయితే తీసుకుని ఇలా పంచదారలో పెట్టేసుకున్నాం అనుకోండి మెజర్మెంట్గా ఉపయోగించుకోవచ్చు. అలానే చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా మనం తినే కల్తీ ఫుడ్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. ఇలా గ్యాస్ ప్రాబ్లం మనం ఎక్కువగా మెడిసిన్స్ వాడకుండా ఇలా ట్రై చేయండి. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకొని ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఇలా వాము అయితే తీసేసుకొని ఈ 2 కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఈ వాము అలానే జీలకర్ర ఈ 2 కలిపి ఏదైనా ఒక గిన్నెలో
ఒక లోట వాటర్ అయితే పోసుకొని ఇలా బాగా మరిగించుకోవాలండి. ఒక గ్లాస్కి వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకొని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ వాటరు ఉదయం పరగడుపున ఇలా ఈ వాటర్ తీసుకొని తాగామనుకోండి గ్యాస్ ప్రాబ్లం మనకి క్రమేణా తగ్గిపోతుందండి. ఎటువంటి మెడిసిన్స్తో పర్లేదండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 15, ఫ్రూట్స్ అయితే మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వాటర్లో క్లీన్ చేసుకొని తినేస్తూ ఉంటాము. అలా వాటర్లో క్లీన్ చేసుకొని తినకూడదండి. దీనిలో కొంచెం ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గోరువెచ్చని వాటర్లో కడిగేసుకొని తింటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. అలానే ఈ ఫ్రూట్స్ మనకు పాడవకుండా ఉండాలంటే ఏదైనా ఒక చక్కగా ఇలాంటి బౌల్లో వేసేసుకొని పేపర్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రూట్స్లో వేసేసుకున్నాం అనుకోండి, మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక కవర్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈగలు దోమలు అలాంటివి చిన్న చిన్నవి వాలకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతపండు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ముందుగా చింతపండుని ఏదైనా ఒక పేపర్ అయితే ఇలా అడిగిన వేసేసి చింతపండుని ఇలా ఈ విధంగా అయితే సపరేట్ చేసేసుకొని దీనిలో ఎండిమిర్చి సీడ్స్ అయితే వేసేసుకొని మళ్ళీ చింతపండు పెట్టుకున్నాం అనుకోండి, చింతపండు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఎండిమిర్చి ఘాట్ అయితే ఉంటుంది కాబట్టి పురుగు రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్లో ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ని వేసేసుకొని ఇలాగ మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇలా ఈ పౌడర్లో ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఈ వాటర్ని చక్కగా మనం ఎందులోనైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం ఆడవాళ్ళు అందరం కూడా కిచెన్లో ఒక్కొక్కసారి బల్లులు బొద్దింకలతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా పసుపు అలానే దీంట్లో ఎక్స్పైరీ ట్యాబ్లెట్ అయితే వేసాం కదండి, ఇలా కొన్ని వాటర్ పోసి ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అలానే ఫ్లోర్ మీద కిచెన్ సింక్లో ఎక్కడ ఏ ప్లేసుల్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఎక్కువగా మనం ఇలా బల్లులకి బొద్దింకలకి ఎక్కువగా జల్లులని అవి ఇవి అని తెస్తూ ఉంటాం కదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా నైట్ మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఎక్కువగా చక్కగా ఇలా స్ప్రే చేసేసి ఏదైనా ఒక క్లాత్ తుడిచేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం నైట్ గిన్నెలు అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి కిచెన్ సింక్లో, అలా పెట్టేస్తే దోమలు అలానే ఇలా బొల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నైట్ మనం వీలైనంత వరకు గిన్నెలు కడిగేసి ఇలాగా ఈ వాటర్ని స్ప్రే చేస్తే వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్ రావాలంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా తెచ్చుకోవచ్చండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు, కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అలానే కొంచెం పౌడర్ ఇలా కొంచెం వేసేసుకొని ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసేసి మన ఫేస్కి ఇలా అప్లై చేసేసామనుకోండి, ఇలా 1 అవర్ పాటు ఇలా ఈ మిశ్రమాన్ని మన ఫేస్ పైన అప్లై చేసేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి, మంచి బ్రైట్నెస్ కూడా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం అప్పటికప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా చక్కగా ఫేస్ని అయితే ఇలాగా ఈ మిశ్రమాన్ని ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 19, వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ మనకి ఎక్కువగా జలుబు దగ్గు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి, ఎన్నో మెడిసిన్స్ వాడినా తగ్గకపోవచ్చండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక నాప్కిన్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను ఇలాగ వామ్ అయితే తీసుకోవాలండి. లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలను ఒక 4-5 తీసుకొని అందులో వేసేసి ఏదైనా ఒక థ్రెడ్ లాంటిది కానీ ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది కానీ వేసేసుకొని ఇలా నైట్ టైంలో మనం పడుకునే పోయే ముందు ఇలా ఈ స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి, ఎంత ఊపిరాడకుండా వచ్చినటువంటి జలుబు అయినా దగ్గైనా త్వరగా రికవర్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది.
టిప్ నెంబర్ 20 ప్లాస్టర్ మనం ఇలాగా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఏదైనా అవసరానికి తీసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ప్లాస్టర్ తీసుకున్న ప్రతి ఒక్కసారి కూడా ఇలా మనం తీసుకోవడానికి త్వరగా రాదు కదండి. మనం ఏదైనా హడావుల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక వస్తువుకి ఇలా ప్లాస్టర్ వేయాలి అనుకున్నప్పుడు త్వరగా రాదు కదండి. ఇలా రానప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ప్లాస్టర్ తీసుకున్న ప్రతిసారి కూడా ఇలా లాస్ట్లో ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసేసి అలా పెట్టుకున్నాం అనుకోండి, మన అవసరానికి త్వరగా తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటాలు ఇలా తొడుము దగ్గర కొంచెం ప్లాస్టర్ వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఇంకా బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఆనియన్ అయితే తీసుకొని ఇలాగా ఒక్కొక్క పొరగా ఇలాగా ఒలిచేసుకొని ఏదైనా ఒక పిన్ తీసుకొని ఆ పిన్కి అయితే ఇలాగా ఆనియన్స్ మొత్తం కూడా ఇలాగ పెట్టేసుకోవాలండి. ఇలాగ ఆ పిండికి పెట్టేసేసుకొని దీనిపైన కొంచెం అయితే డెటాల్ వేసేసి మనకి బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఒక మేకకి ఇలాగా ఈ పిండిని తగిలించేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ నల్ల చీమలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. ఇలాగ ఆనియన్ అలానే డెటాలు చాలా బాగా వర్క్ అవుతుందండి. వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక్కోటి ఆనియన్ని ఇలా పెట్టేసుకొని పిన్నికి పెట్టేసి ఇలాగ డెటాల్ అయితే వేసేసామనుకోండి, ఎక్కడైతే మనకి కిచెన్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో అక్కడ ఇలా ఒక మేకకి తగిలించేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అంత స్మెల్ అయితే వస్తుందండి. డెటాల్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది కదండి. ఇలాగ బల్లులకి బొద్దింకలకి ఈ స్మెల్ అయితే పడదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.